చేస్తారు, కొంతమంది మార్నింగ్ వాకింగ్ చేస్తారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు. ఇంకా ట్రాకర్ పెట్టుకొని 10,000 అడుగులు, 20,000 అడుగులు అది లెక్క ప్రకారం ఖచ్చితంగా చేస్తారు. వాకింగ్ చేసే ఆ మనిషికి తప్పకుండా ఒక 10 సంవత్సరాల్లో అరగాల్సిన మోకాలు 2వ సంవత్సరంలో. 2017లో ఎప్పుడైతే ఇపియాన్లో ఆపరేషన్ లేని ట్రీట్మెంట్ని తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు హెల్తీగా ఉండాలి, అందరికీ ఆ ఆతృత ఉంటుంది. అసలు మెడికల్ పరంగా, సైన్స్ పరంగా మనం ఎలాంటి వాడాలి, అసలు ఎలాంటి టాబ్లెట్స్ మంచివి? పారాసిటమాల్ 500 mg టాబ్లెట్, దాంట్లో రియల్ పారాసిటమాల్ 100 mg కూడా ఉంటుంది. ఆ ఇంప్యూరిటీసే ఆ ఫార్మస్యూటికల్ కంపెనీ ఓనర్ని మల్టీ మిలియనర్ని చేస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ అనే ఒక కంపెనీ ఉంది. కొన్ని కోట్ల మంది తెల్లగా అవుతాము అన్న ఉద్దేశంతో దానికి అడిక్ట్ అయిపోయింది. ప్రపంచం అంతా ఎట్లా అంటే ఒక నీడ్ని క్రియేట్ చేయడము, దాన్ని బిజినెస్ చేయడం. నమస్తే, నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిచ్యువేషన్లో కూడా ఒక ఇంజెక్షన్తో ఎన్నో వేల మందికి రిలీఫ్నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాళ మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ AP1 పెయిన్ మేనేజ్మెంట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పుడు జాయింట్ పెయిన్సే కాకుండా మీరు PRP ట్రీట్మెంట్తో ఎక్కడెక్కడ నొప్పి తగ్గగలరు? ఎనీ జాయింట్ పెయిన్, స్పైన్లో కొన్ని కండిషన్స్, మజిల్స్లో కూడా కొన్ని మజిల్స్ డ్యామేజ్ ఏంటి, ఆ మజిల్స్కి ఏం ట్రీట్మెంట్స్ ఉండవు. ఆ మజిల్లో కూడా PRP ఇంజెక్ట్ చేస్తే అది కూడా హీల్ అవుతుంది. టెండాన్స్, షోల్డర్లో టెండాన్స్ ఉంటాయి, అవి కట్ అయినా కూడా చేయొచ్చు. షోల్డర్స్లో మజిల్స్ కట్ అయినా చేయొచ్చు. ఒక లేబ్రమ్ అని ఉంటుంది జాయింట్లో, ఆ లేబ్రమ్ టేర్ అయినా కూడాను ఆ లేబ్రమ్లో వేస్తే అది హీల్ అవుతుంది. సాఫ్ట్ పార్ట్స్కి, బోన్స్ కాదు, సాఫ్ట్ పార్ట్స్, మెత్తగా ఉండే పదార్థాలు ఏవి డ్యామేజ్ అయినా కూడా దానికి PRP బాగా యాక్ట్ చేస్తుంది. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం పోవాల్సి వస్తుంది. ఇప్పుడు చేయకూడని మిస్టేక్స్ మాట్లాడాం కదా సార్, అసలు ఏం తినాలి, ఏం తినకూడదు, మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ ఏవి రాకూడదు అంటే? తిండి విషయంలో మనం తినే ఫుడ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి మీ మదర్ ఫాదర్ ఏ ఫుడ్ అయితే పెట్టారో దాన్ని కాదని ఈ వయసులో, ఏ వయసులో అయినా కానీ ఫుడ్ని మార్చారంటే అది మీ అనారోగ్యం కోసమే. ఓకే. ఏ ఫుడ్ కూడాను బయట కొని తినడం కానీ, ఆ ఫుడ్ తినడం వల్ల ఏదో హెల్త్ సూపర్గా అయిపోతుందని కానీ ఏ ప్రమోషన్స్ నమ్మకండి, మొత్తం ఫేక్. మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు చిన్నప్పుడు అందరం తినేది, మనం తెలుగోళ్ళం కదా, అందరం తినేది ఏముంటుంది? పొద్దున కాఫీ టీ తాగుతాం, తర్వాత ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా, కొందరు అన్నం తింటారు, అయిపోయిందా. మధ్యాహ్నం లంచ్ అన్నము, పప్పు, పుల్కా, అన్ని, మటను గిటన్ తినేవాళ్ళు, చికెన్. నైట్ అదే ఫుడ్. ఇవి తప్ప వేరే ఫుడ్ తినాల్సిన అవసరమే లేదు. నీ బాడీని చిన్నప్పటి నుంచి మీ మదర్ మౌల్డ్ చేస్తుంది. ఫస్ట్ ఆమె పాలతోటి, తర్వాత ఫుడ్, రొటీన్ ఫుడ్స్ మనం పెట్టే ఫుడ్స్, మధ్యలో ఫారెక్సల్ ఈరెక్సల్ తింటాం, అవి రియల్లీ అన్నెసరీ థింగ్స్. అదంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ. కమర్షియల్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఆ డబ్బా అమ్మడానికి కోసం. ఎంతమంది విలేజర్స్ ఫారెక్స్ తింటారమ్మా, సెర్లాక్ తింటారు, వాళ్ళ పిల్లలు సూపర్ స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళకి అన్నం పెడతారు. వాళ్ళకి ఒక రెండు సంవత్సరాలు ఏం పాలిస్తారు, తర్వాత ఏంటి అన్నం, సాంబార్, రసము, కారం అన్నం, పచ్చళ్ళు పెట్టేస్తారు, అంతే. అందుకు హెల్దీగా ఉంటారు. మనం ఇప్పుడు అన్నం తింటే పాపం ఏంది కదా సార్? ఎస్, అదే. ఇది ఎంత ఘోరమైన ప్రాపగాండా అంటే, చాలా మంది డాక్టర్లకు కూడా వాళ్ళకి తలకాయ ఉందో లేదో నాకు తెలియదు, రైస్ మంచిది కాదంటారు, అసలు కార్బోహైడ్రేట్స్ మంచిది కాదంట. సినిమా యాక్టర్లు ఏం చేస్తున్నారు మీరు? కొంతమంది సినిమా యాక్టర్లు చూడండి, అసలు ఎమాషియేట్ అయిపోయి, సన్నగా అయిపోయి తొందరగా చచ్చిపోతారు వాళ్ళు. సరే, వాళ్ళంటే వాళ్ళ ఫిగర్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు ఏదేదో చేస్తున్నారు, వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ కోసం డబ్బులు వస్తాయి వాళ్ళకి. మనం ఎందుకు ఫాలో అవ్వాలండి? జాయింట్కి ఫుడ్కి ఏ సంబంధం లేదు. జాయింట్ అరిగిపోవడానికి ఒకటే ఒక్క కారణము, జాయింట్ని తొందరగా అరగొట్టడం, పనులు చేసి, అనవసరమైన పనులు చేసి, ఇంకేం లేదు. మీరు ఏ ఫుడ్ తిన్నా జాయింట్లో గుజ్జు పెరగదు, గుజ్జు తరగదు. ఏ ఫుడ్ కూడా కొని తినడం అంటే మనం కొనుక్కొని తినేవి కాకుండా కొత్తవి, వే ప్రోటీన్ అంటాడు.
మిల్క్ షేక్ అంటాడు ఒకడు, ఈ మధ్య మెగ్నీషియం అంటున్నాడు ఒకడు, ఇంకోటి శిలాజిత్ అంటాడు. ఇవన్నీ ఏంటంటే మీ దగ్గర డబ్బులు లాగడం తప్పితే వేరేది ఏం లేదు. అంటే నేనేం మాట్లాడుతున్నాను, నేను మెడికల్ సైన్స్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు పాడ్కాస్ట్లో డాక్టర్ కాని వాళ్ళు ఎవడెవడో వచ్చి పిచ్చి పిచ్చిగా అది తినద్దు, ఇది తినద్దు, ఇది తింటే డేంజర్, అది తింటే డేంజర్ అని, అన్నీ ఫేక్. ఒకటే ఒకటి, ఎక్కువ కన్ఫ్యూజన్ అవద్దు అందరికీ. ఏదైతే మనము చిన్నప్పటి నుంచి అలవాటు లేని ఫుడ్ని మీరు కొనుక్కొని తింటున్నారు, అది ఎప్పుడైనా సరదాకి వారానికి ఒకసారి ఒక ఐస్ క్రీమ్ తినడం, వారానికి ఒకసారి పోయి ఒక ఏదో మటన్ రోల్స్ అవి తినడం, హోటల్కి పోయి తినడం అన్నది ఓకే. అది ఎందుకంటే అది హెల్త్ని ఏమి ఇవ్వదు, కానీ మనకు సాటిస్ఫాక్షన్, మంచి ప్లేస్కి పోయి తిన్నాము అని చెప్పి. అది కాకుండా ప్రతిరోజు కూడాను ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది వస్తుంది, సో మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన ఈ ఫుడ్ మానేయాలా, ఆ ఫుడ్ మానేయాలని కొత్తవి పిచ్చివన్నీ తింటే మీరు తొందరగా చనిపోవడం ఖాయం, తొందరగా పిచ్చి జబ్బులు రావడం ఖాయం. సార్ ఇప్పుడు కీటో డైట్ వచ్చింది, అంటే డైట్స్ అసలు మాట్లాడుకుంటే చాలా రకాలు ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ కీటో డైట్ అనగానే కొంత అట్రాక్షన్ జనాల్లో, ఎందుకంటే బాగా పబ్లిసిటీ జరిగింది దాని మీద. కీటో డైట్ అన్నది ఎక్కడ లేదు మెడికల్లో. ఇవంతా కూడా ఆర్టిఫిషియల్గా వచ్చినవి. ఏంటి కీటో డైట్ రావడానికి 2 కారణాలు. కీటో డైట్ ఫస్ట్ ఒబేసిటీకి, లావు తగ్గించాలి. రెండోది లావుగా ఉన్న షుగర్ పేషెంట్స్లో కీటో డైట్ చేస్తే నార్మల్గా వస్తాను. బుర్ర ఉన్నాడు ఎవడన్నా ఆలోచించండి, ఫుడ్ తగ్గించేస్తే ఎవడన్నా సన్నగా అవుతాడు. కీటో డైట్లో ఏం చేస్తారమ్మా, 4 చికెన్ ముక్కలు, పొద్దున ఒక ఎగ్ వైట్ ఏదో కొబ్బరి నూనె తాగమంటాడు, మధ్యాహ్నము 4 చికెన్ ముక్కలు, రాత్రి 4 చికెన్ ముక్కలు. ఈ కార్బోహైడ్రేటు, ఫ్యాటు, ప్రోటీన్స్ సరైన లెవెల్లో పోకపోతే నువ్వు చచ్చినట్టు సన్నగా అవుతావు. సన్నగా అవడం అంటే ఏంటి, జబ్బు పడ్డాం. చూడండి, జబ్బు వచ్చిన వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు, అవునా కదా. ఇదొకటి ఒబేసిటీ. ఇంకొకటి ఒబేసిటీ గురించి ఏం చేయండి అంటే, ఒబీస్గా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీ అని ఎవరు చెప్పారు? లావు ఉంటే అన్హెల్దీయా? ఎక్కువ మంది తొందరగా చిన్న వయసులో చచ్చిపోయే వాళ్ళు ఎవరు? సన్నగా ఉన్నవాళ్ళే. లావుగా ఉండ అన్హెల్దీ కాదు. లావుగా ఉండడాన్ని తగ్గించడానికి చేసే ప్రయత్నాలన్నీ కమర్షియల్ ప్రయత్నాలు, డబ్బుల కోసం లాగేవి. కీటో డైట్ అటువంటిది. అండ్ ఇంకొకటి ఏంటి, లావుగా ఉన్న షుగర్ పేషెంట్స్ కీటో డైట్ చేస్తే షుగర్ బాగా కంట్రోల్ వస్తుంది. వాడి కీటో డైట్ వల్ల కంట్రోల్ కావట్లే. నువ్వేం తినవు, నీకేం పెడుతున్నారు? అన్నం తినొద్దు అంటారు, సాంబార్ తినొద్దు అంటారు, పప్పు తినొద్దు అంటారు, ఇక నువ్వు సన్నగాక చస్తావా? అంతేనా కాదా? లాజిక్ అర్థమవుతుందా? దానికి ఇంకోటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. చాలా మంది దరిద్రులు, మా డాక్టర్లు కూడా చేస్తారు. ఏంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు తినవు, రాత్రి తింటావు, మళ్ళీ కంప్లీట్ 16 hours ఫాస్టింగ్. ఏమవుతుంది తెలుసు దీనివల్ల? నువ్వు సన్నగా అవుతావు, బాగానే ఉంది, నిన్ను చూసినట్టు బాగా సన్నగా ఎవరు అంటావు, కానీ బాడీలో జరుగుతున్న ఇంబ్యాలెన్స్ని ఎవడు పట్టించుకోడు. కరెక్ట్ టైంకి కరెక్ట్గా న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళకపోతే బాడీలో భయంకరమైన ఇంబ్యాలెన్స్ జరిగి నీకు తొందరగానే పిచ్చి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. గట్ రిలేటెడ్ మెటబాలిక్ డిసీజెస్, ఇవన్నీ ప్రూవన్. ఎందుకు నీకు బ్రేక్ఫాస్ట్ 8-8:30కి చేయాలి, 1 గంట నుంచి 2 లోపల లంచ్ చేయాలి, డిన్నర్ 8 to 9 చేసుకొని పడుకోవాలి తొందరగానే, ఏం పిచ్చోళ్ళే చెప్పారా సైన్స్ అంతా? దాన్ని ఆల్టర్ చేయడం ఏంటి? ఆల్టర్ చేసినట్టు నీకు ఎక్కడైనా మెడికల్ ఎవిడెన్స్ ఉందా? ఎక్కడా లేదు. మెడికల్ ఎవిడెన్స్ ఉండాలా? ఎక్కడా లేదు. సో ఆల్వేస్ రిమెంబర్, మీ ఫుడ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి చేసేవి ఎవరు కూడా మార్చుకోవద్దు. మార్చుకున్నారు అంటే మీరు మీ బాడీని నాశనం చేసుకోవాలని మీరు పూనుకున్నారు, అదే దారిలో మీరు వెళ్తున్నారు. అస్సలు మార్చొద్దు. సో డైట్ విషయంలో, ఎందుకంటే డైట్ లేనిదే బాడీ నాటు. ఇప్పుడు పెట్రోల్ బండిలో పెట్రోల్ పోయాలి, టక్కన డీజిల్ పోసామనికి ఏమవుతుంది? అయిపోయా, ఆ బండిని తీసుకెళ్ళి స్క్రాప్లో పడేయాల్సింది. డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది? మొత్తం ఇంజన్ డౌన్ చేయాలా, ఇంజన్ మార్చాలి. ఇది సేమ్. సో మార్కెట్లో సార్ చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి. అంటే 30s స్టార్ట్ కాగానే ఉమెన్కి ఒక డ్రింక్ అని, లేదంటే కాల్షియం టాబ్లెట్స్ అని, సప్లిమెంట్స్, చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ సజెస్టబులా? ఫ్రీగా ఇస్తారు ఇవన్నీ? డబ్బులకే కదా సార్. అర్థం అయిపోలే మీకు? ఎస్. కాల్షియము మన తినే ఫుడ్లో కేజీలు ఉంటుంది. ఎందుకు? మనం తినే ఫుడ్లో రైస్లో ఉంటుంది, కూరల్లో ఉంటుంది, మటన్లో ఉంటుంది, చికెన్లో ఉంటుంది, పప్పులో ఉంటుంది. నువ్వు మామూలుగా
చిన్నప్పటి నుంచి తినే క్వాంటిటీ ఫుడ్ తింటామంటే నీకు కాల్షియం అవసరం లేదు, మెగ్నీషియం అవసరం లేదు, ఏం అవసరం లేదు. నీకు ఏదన్నా జబ్బు ఉండి ఆ కాల్షియం తక్కువ అవుతుంది అనుకో, అప్పుడు కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి. ఒక కాల్షియం టాబ్లెట్ అమ్మడం కోసం చేసే పెద్ద స్కామ్ ట్రిక్ ఇది. అంతే, అంతకంటే ఏం లేదు. ఏవైతే డబ్బులు పెట్టి బయట కొంటున్నావో, ఏవైతే తినడం కోసము హెల్త్ కోసము డబ్బులు పెట్టి తింటున్నావు, అవన్నీ ఫేక్. అవన్నీ నీ దగ్గర డబ్బులు లాగడం కోసమే అని తెలుసుకోండి. ఎందుకంటే నేను చెప్పట్లే, ఏ మెడికల్ బుక్స్లో కానీ ఏ రీసెర్చ్లో కానీ నీ కాల్షియం నార్మల్గా ఉన్న ఎక్కువ తిను, నువ్వు లేడీవి కాబట్టి నీ కాల్షియం తగ్గిపోతుందని ఎక్కువ తినిపించడం, ఇవన్నీ పెద్ద స్కామ్, నమ్మొద్దు. ఓకే, ఇప్పుడు పాలు, పెరుగు ఇవేవి తీసుకోకపోతే మోకాలు తొందరగా అరుగుతాయి అంటారు ఒకవైపు, అంటే కాల్షియం తగ్గుతుంది అని చెప్పి. ఇంకోవైపు ఏమో అసలు పాలు ముట్టుకోవద్దు, అదంతా అడల్ట్రేషన్ జరుగుతోంది, అసలు పాల పదార్థాలు ఏమి వాటి జోలికి వెళ్ళొద్దు అంటున్నారు. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? పాలు, పెరుగు, మజ్జిగ ఇవన్నీ కూడాను నా ఉద్దేశంలో వేస్ట్. అంటే దానివల్ల ఏమి రాదు. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలు పాలు 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 అని పిచ్చైపోతుంటామా? అమ్మ పాలు తప్పకుండా తాగాలి. మనకు అలవాటైపోయింది. పెరుగు తినకుండా ఉండగలరు మీరు? అలవాటైంది. దానివల్ల ఏం జరుగుతుందో తెలియదు, సాటిస్ఫాక్షన్ వస్తుంది. పెరుగన్నం తిన్నాం, మజ్జిగ తాగాం, సైంటిఫిక్గా జీరో, ఏ విధమైన ఉపయోగం ఉండదు. పాలు ఇంతకుముందు అన్నట్టు తల్లిపాలు తాగాలి. తల్లిపాలు తాగిన తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఏమేమి కూరగాయలు ఉన్నాయి, మటన్ ఉంటే మటన్, చికెన్ ఉంటే నాన్ వెజిటేరియన్ తినేవాడు, అంతే, అదే ఫుడ్. సో పాలు అడల్టరేట్ అవ్వడం, పాలల్లో ఏవో కలిపారని చెప్పడం, ఇదంతా కూడాను ట్రాష్. ఇప్పుడు పాలు అన్నది మేజర్ ఇంగ్రీడియంట్ అయిపోయింది, దానివల్ల ఏమి రాకపోయినా కూడా. అంటే పాలు ఒక్కదాని వల్ల ఏమి రాదు, పాలకి ఆల్టర్నేటివ్గా ఎన్నో ఉన్నాయి. మిల్క్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగున్నారు. నేను పెరుగు మజ్జిగ ముట్టుకోను, నాకు అలర్జీ, వామిటింగ్ వస్తుంది, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడు తినను. పాలు తాగను, నేను పాలు కూడా నాకు ఇష్టం ఉండదు. ఏదో కాఫీలో కొంచెం పాలు తాగుతాను, నేను హెల్తీగానే ఉన్నాను. సో మన వాళ్ళు ఏమనుకుంటారు, పెరుగు లేకపోతే ఎట్లా, మొత్తం ఫ్యామిలీ చచ్చిపోతున్నట్టు ఫీల్ అవుతారు. మజ్జిగలా తాగకపోతే ఎట్లా, పాలు తాగకపోతే ఎట్లా. నేను పాలు తాగాను, నేను చిన్నప్పటి నుంచి పాలు తాగలే. అమ్మ పాలు తాగిన తర్వాత నేను కాఫీలో ఎంత పాలు వేసుకుంటామండి, ఒక రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, దాంతో నా న్యూట్రిషన్ ఏం పెరిగింది అంటే అవన్నీ కూడాను కంపల్సరీగా ఉండే మన ఫుడ్ న్యూట్రియంట్స్ అనుకోవడం 100% రాంగ్. గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్గా చెప్తున్నాను. సో ఇది ఇప్పుడు మీరు అన్నారు అడల్ట్రేషన్, పాలల్లో ఏదో, ఇదంతా బోగస్. ఇప్పుడు ఎవరినో గబ్బు లేపడం కోసం ఏదో, ఇప్పుడు మామూలు డైరీస్ పెట్టుకుంటారు, డైరీస్ పెట్టి ఏం చేస్తారు, ఏదైతే బఫెలో ఉంటుందో, గేదె ఉంటుందో, గేదె పిల్లకి ఇవ్వాల్సిన పాలును మనం తీసుకొచ్చి తాగుతున్నాం, అది పెద్ద మహాపాపం అనే, అవునా కదా? ఆ గేదెకి ఏదైతే పాలు వస్తున్నాయో గేదె పిల్లకి, దాన్ని మనం కమర్షియల్ చేస్తున్నాం. ఒక విధంగా రాంగ్ అది, కానీ అది అలవాటు అయిపోయింది, తప్పదు. అందరూ ఈ క్రైమ్లో పార్టిసిపెంట్స్ కాబట్టి అందరూ పాలు తాగుతున్నారు, పాలు తాగగానే ఏదో బలం వచ్చేస్తున్నారు. బేసికల్ సైన్స్ వైజ్ తీసుకో, నాట్ నెసరీ. అంటే పాలు రూపంలో నీకు ఎంత శక్తి వస్తుందో అంత శక్తి బయట ప్లాంట్స్లో వస్తుంది, నీకు మీట్లో వస్తుంది. అది ఎందుకు చేయాలి? దాన్ని మళ్ళీ అడల్టరేట్ అయిందని ఈ పేపర్ వాళ్ళకి పని లేదు. అడెవడో పేపర్ డ్రెస్, మేము వెళ్ళి చూస్తే దాంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, దాంట్లో మెటల్ ఉంది, దాంట్లో ఇది ఉంది, దాంట్లో అది ఉంది. ఉంటే ఉండని, ఉందేమో, మనం అదే తాగుతున్నాం చిన్నప్పటి నుంచి, ఏమైంది మనకి, ఏం కాలే కదా. వాడెవడో చెప్పాడని మరి అలా చెప్పినప్పుడు ఏంటి, డైరీలన్నీ బ్యాన్ చేయాలి గవర్నమెంట్? చేస్తారా? చేయరు. గవర్నమెంట్ డైరీసే వాడండి, ప్రైవేట్ డైరీస్ చేయలేరు, పెద్ద బిజినెస్ అయిపోయింది, అది రన్ అవుతుంది. సో ఇవన్నీ ట్రాష్. అది అంటే ఒకటేంటంటే నీకు అంత పాలు మీద, అరే పాలన్నీ కూడా చెడిపోతున్నాయి, పాలు తాగొద్దు, ఎవడు తాగమన్నాడు? నువ్వు చచ్చిపోతావు పాలు తాగితే, ఏం కాదు, మంచి ఫుడ్ తిను, బ్రేక్ఫాస్ట్ మంచిగా చేయి, లంచ్ మంచిగా చేయి, డిన్నర్ మంచిగా చేసి పడుకో. సో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే అనవసరమో అవి తెలుసుకోవాలి. మేబీ ఈ రోజు నేను చెప్పింది అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది, ఒక 10-15 సంవత్సరాలతో పాలు కూడా ఆపేస్తారేమో. లెట్ us see. ఇట్లా నాలాగా చెప్పేవాళ్ళు 10 మంది వచ్చిన తర్వాత, సైన్స్ తెలిసిన తర్వాత ఆపేస్తారేమో. దాన్ని అడల్టరేట్ అయిందని అవన్నీ అనుకోవడం అనవసరం. సో బేసిక్గా చాలా ఇళ్లలో అందరికీ కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ మిత్స్ అడిగేస్తాను నేను. టీలు, కాఫీలు తాగితే మోకాళ్ళ నొప్పులు తొందరగా వస్తాయి, అంటే మోకాళ్ళు అరుగుతాయంటే 100% రాంగ్. దానికి దీనికి సంబంధమే లేదు. టీలు తాగండి, ఎక్కువ తాగితే అసిడిటీ వస్తుంది. టీ వల్ల 5 పైసలు ఉపయోగం ఉండదు. టీ అన్నది ఒక అడిక్షన్. అది తాగితే బాగుంది, చాలా ఫ్రెష్ అయిపోయిందిరా అంటారు, ఏముండదు. ఇట్లాంటివన్నీ కూడా నమ్మొద్దు. టీ అన్నది అలవాటు అంతే.
అలవాటు అలవాటు న్యూస్ పేపర్ చదువుతాం రోజు అలవాటు మనకి దాని చదవకపోతే న్యూస్ తెలీదా? సెల్ ఫోన్లో కూడా తెలిసిపోతుంది వెంటనే న్యూస్ అంతా. లేదు మనం కామ్గా వచ్చి చెప్తారు, అదొక అలవాటు. దానివల్ల ఏమి రాదు, కొంత ఏదో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ వేరే విధంగా. అదేవిధంగా టీలు కాఫీల వల్ల మోకాళ్ళు ఎరిగిపోతాయి, టీలు కాఫీల వల్ల ఇదవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎక్కడైనా కానీ వరల్డ్ మొత్తంలో ఏదైతే టేస్టీగా ఉంటుందో అది మంచిది కాదంటారు. ఐస్ క్రీమ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, నాట్ గుడ్. స్వీట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, నాట్ గుడ్. ఆల్కహాల్ చాలా మందికి ఇష్టం, మంచిది కాదు. అదేవిధంగా ఇంకా ఏది టేస్టీగా ఉంటుంది, కాజు జీడిపప్పు ఎంత టేస్టీగా ఉంటుంది, మంచిది కాదు. కానీ బలం కదా సార్, అది చాలా బలం, కానీ మంచిది కాదు. ఫ్యాట్ అంటారు, కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్. టేస్టియస్ట్ వెజిటేరియన్ ఏది? క్యాష్యూ నట్. టేస్టియస్ట్ నాన్ వెజ్ ప్రాన్స్. అవి రెండు మంచివి కాదంటారు. ఐస్ క్రీమ్ నచ్చని మనిషి ఎవడన్నా ఉంటాడా ప్రపంచంలో? మంచిది కాదు. షుగర్స్. బంగాళదుంప, వెజిటేబుల్స్లో టేస్టియస్ట్ ఉండేది బంగాళదుంప ఉంటే అది మంచిది కాదంటారు. కార్బోహైడ్రేట్స్. ఈ ట్రెండ్ అంతా ఎందుకంటే ఈ మంచి ఫుడ్ అంతా తిననీయకుండా టేస్టీ ఫుడ్ చేసి టేస్టీగా కొన్ని ఏవైతే మన హెల్త్కి మంచిగా అవి అమ్ముదామని కమర్షియల్ యాక్టివిటీ. కొన్ని కాఫీ షాప్స్లో వెళ్తే కాఫీ 350 రూపాయలు ఉంటుంది. మన ఇంటికంటే ఆ కాఫీ షాప్ లో కాఫీ చండాలంగా ఉంటుంది. మన ఇంట్లో చాలా టేస్టీగా అనిపించలేదు. 2 రూపీస్ ఏమో అవుతుంది వాడు తయారు చేసినా, మనం ఇంట్లో తయారు చేసినా. అదొక స్టేటస్. ప్రపంచం అంతా ఎట్లా అంటే ఒక నీడ్ ని క్రియేట్ చేయడము, దాన్ని బిజినెస్ చేయడం. మనం ఎదుగు సర్జరీస్ అనుకున్నాం కదా 1980s, అదే నీడ్ క్రియేట్ చేసి నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెంచుతాము, నువ్వు ఈ ఆపరేషన్ చేసుకోవాలి, ఈ ఆపరేషన్ని ఇంతకుముందు మేము డాక్టర్లు చేసేవాళ్ళం, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది, రోబోలు చేస్తాయంట. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? ఏదో కొన్ని సర్జరీస్కి అబ్డామిన్లోకి వెళ్ళి లోపల మన హ్యూమన్ హ్యాండ్ సరిగ్గా వెళ్ళని ప్లేసెస్లోకి వెళ్ళి ఆ సూచర్ చేయడం కొంతవరకు ఇది, కానీ అంటే ఆ నీడ్ క్రియేట్ చేయడం, అమ్మడం. ఈ మధ్య నేను యాడ్స్ చూసాను, మెగ్నీషియం అని స్టార్ట్ చేశారు. ఈ మెగ్నీషియం అన్నది ఒకటి బాడీకి అవసరము అన్నది ఆ కమర్షియల్ ప్రిపరేషన్ చేసిన వాడే స్టార్ట్ చేశాడు. మెగ్నీషియం తీసుకోండి, మెగ్నీషియం లేకపోతే మీరు ఇట్లా అయిపోతారు. ఎన్ని ప్రోడక్ట్స్, స్కిన్కి ప్రోడక్ట్స్. ఫెయిర్ అండ్ లవ్లీ అని ఒక కంపెనీ ఉంది, అది కొన్ని కోట్ల మంది తెల్లగవుతాము అన్న ఉద్దేశంతో దానికి అడిక్ట్ అయిపోయినారు, వాడుతూనే ఉంటారు. అయితే వాడు తెల్లగా కాడు, వాడి బిజినెస్ ఆగదు. అట్లాగే కాఫీ, టీ కూడా. సార్ ఇప్పుడు మన ఇళ్ళలో అందరూ క్యాండ్ వాటర్ తాగుతున్నారు అందరూ. సో ఇక్కడ ఏంటంటే అవి తాగడం వల్లే మోకాళ్ళ నొప్పులు వచ్చాయని ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్స్ ఇంట్లో పెట్టించుకుంటారు, ప్యూరిఫైయర్ కూడా. సో ఏం జరుగుతుంది? అదే మీరే చెప్పేశారు ఆన్సర్, ఫిల్టర్ కొనడం కోసం అది. ఓకే, దానివల్ల ఇప్పుడు ఇంత ముందు మామూలు వాటర్ ఉంది, మేము చిన్నప్పుడు ఏం తాగేవాళ్ళం, ఇప్పుడు ఊర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ ని క్లీన్ చేస్తారు, క్లోరిన్ వేస్తారు, దాంట్లో ఏవో వేసి పౌడర్స్ వేసి దాన్ని పంపిస్తారు ఇంటికి, అవే తాగేవాళ్ళం. ఇప్పుడు ఏమంటారు, దాంట్లో మినరల్స్ లేవు అని మినరల్ వాటర్ తయారు చేశాడు. మినరల్ వాటర్ తాగే వాళ్ళందరూ ఏమనుకుంటారు, నా బాడీలో ఫుల్ మినరల్స్, నేను ఇంకా చాలా హెల్తీగా అయిపోతానని చెప్పి. అప్పుడు కాలంలో ఎంతో బాటిల్ 10 రూపాయలు ఏమో అమ్మేవాళ్ళు, చిన్న బాటిల్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 90s అనుకుంటా. సో అది ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది. మామూలు ట్యాప్ వాటర్కి సీల్ వేసేసి అమ్ముతున్నారు. సో ఇలా నీడ్ క్రియేట్ చేస్తారు. మినరల్ నీళ్ళల్లో నీళ్ళే కదా, దీంట్లో మినరల్ ఏంటి అంటే మనిషిలో ఒక సంశయం, ఒక డౌట్ క్రియేట్ చేయడం ఉంటుంది. మన ట్యాప్ వాటర్లో అదే మినరల్స్ లేవు కదా, సో మినరల్స్ తాగితే మనకి మంచిదని అంత అబద్ధం. ఎక్కడ ఏ సైన్స్ చెప్పదు. కమర్షియల్ యాక్టివిటీ, హైలీ కమర్షియల్ యాక్టివిటీ. ఆ మినరల్ వాటర్ అమ్మేవాడు ఇప్పుడు కోట్లకు పడగెత్తాడు. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది, ఏముండదు. సరే ఇంతమంది మరి మినరల్ వాటర్ తాగుతున్నారు కదా, మన జబ్బులు ఏమైనా తగ్గా? హాస్పిటల్ కిట్టలాడుతున్నాయి. ఎందుకు చూసుకోండి కావాల్సింది. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఏం చేయాలా, మినరల్ వాటర్ మీద ఒక రీసెర్చ్ చేసి, మినరల్ వాటర్ రాకముందు ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు, మినరల్ వాటర్ వచ్చిన తర్వాత ఎంతమంది చూసుకోండి. ఏముండదు, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు మినరల్ వాటర్ వల్ల మోకాళ్ళు అరుగుతాయా? ఇది నిజమేనా? మోకాళ్ళ అరుగుదలకి ఒకటే ఒక కారణము, మీరు మోకాళ్ళని ఎక్కువగా వాడడం, అంతే, వేరే క్వశ్చనే లేదు. మిగతా మొత్తం బోగస్, అది ఫేక్ అంతా.
ఎందుకంటే మోకాల్లో మునిగి తేలుతున్న వాళ్ళం మేము, మాకు తెలీదా? సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏంటి ఫైనల్గా మోకాలు అరగకుండా ఏం చేయాలి సార్ అంటే, మీరు నిలబడకూడని పరిస్థితుల్లో కూర్చోండి. ఊరికే నిలబడద్దు, అనవసరంగా నిలబడద్దు, అనవసరంగా వాక్ చేయొద్దు. వాకింగ్ చాలా ఇంపార్టెంట్. వాకింగ్ అన్నది ఒకటి స్టార్ట్ అయింది సార్ కొంతమంది ఫ్రీ కాబట్టి కిలోమీటర్ నడుస్తున్నారు. సార్ కొంతమంది మార్నింగ్ వాకింగ్ చేస్తారు, ఈవినింగ్ వాకింగ్ చేస్తారు, ఇంకా ట్రాకర్ పెట్టుకొని 10,000 అడుగులు 20,000 అడుగులు అది లెక్క ప్రకారం ఖచ్చితంగా చేస్తారు. ఇదంతా ఎవరికి లాభం తెలుసా? ఆ వాచోడికి, ఆ ట్రాకర్ ఓడికి, మోకాళ్ళు అరిగిపోయి ఆపరేషన్ చేసుకునే డాక్టర్లకి, ఆ మోకాళ్ళ మీదే రెవెన్యూస్ మీద డిపెండ్ అయ్యే కార్పొరేట్ హాస్పిటల్స్కి, మోకాలు ఆ వాకింగ్ చేసే బయట సోడా వాడికి, లేదంటే ఆ టిఫిన్ సెంటర్ వాడికి, వీళ్ళకి ఉపయోగం తప్ప వాకింగ్ చేసే ఆ మనిషికి తప్పకుండా ఒక 10 సంవత్సరాల్లో అరగాల్సిన మోకాలు 2 సంవత్సరాలు అరుగుతాయి. స్పైన్ ప్రాబ్లం కూడా వస్తాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా ఇంటర్వ్యూస్లో, కేవీఆర్ పార్క్ వెళ్ళారంటే చూడండి, ఒక రౌండ్ కొడితే 4 కిలోమీటర్లు. ఒక రౌండ్ కొట్టి ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ఫీలింగ్తో ఉంటారు అందరు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, నీ మోకాలు, నీ స్పైన్, నీ హిప్ జాయింట్ ఒక 2-3 నెలల ముందే అరిగిపోయింది ఆ రోజుకి. చేయాలి వాకింగ్, చేయకూడదని కాదు. ఒక్కొక్క మనిషికి అతని ఏజ్ని బట్టి, అతనుకున్న కండిషన్స్ని బట్టి ఇంత వాకింగ్ చేయాలి, ఇంత ఎక్సర్సైజ్ చేయాలని అంటారు. ప్రతి బుక్లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. వాడు ఎప్పుడో చెప్పేశాడు, నీకు వారంలో 6 రోజులు అరగంట నుంచి 40 నిమిషాలు మినిమం టు మోడరేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. నువ్వు మీ ఏరియాలో నువ్వు చిన్నప్పటి నుంచి తింటున్న ఫుడ్ తిను. వారంలో 6 రోజులు, ఒకరోజు సెలవు కూడా ఉంది. 6 రోజుల్లో అరగంట నుంచి 40 నిమిషాలు మినిమం టు మోడరేట్ ఫిజికల్, హార్డ్ ఎక్సర్సైజ్ కాదు, అది వాకింగ్ రూపంలో. నీ మోకాళ్ళు బాగుంటాయి, నీ స్పైన్ బాగుంటాయి. లేదు మోకాలు స్పైన్ బట్టి వేరే ఎక్సర్సైజ్ చేసుకో, ఎక్సర్సైజ్ చేయాలి ఇంతే. కానీ 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పిచ్చిగా నడవడము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మీరు చెప్పినట్టు ట్రాకర్ పెట్టుకోవడం, ఆ ఐఫోన్ ట్రాకర్ పెట్టుకొని ఇన్ని స్టెప్స్ అని. ఎవరు చెప్పాడు స్టెప్స్? ఎవరు చెప్పారు? వాడు చెప్తున్నాడు ఇన్ని స్టెప్స్ నడవమని. 10,000 స్టెప్స్ అని ఐఫోన్ వాడు చెప్తాడు. అది నమ్ముతారు ఎవరన్నా? అరే మీ ఇంటి పక్కన ఎవరు ఎంబీఎస్ డాక్టర్ ఉంటారు సార్, నేను నడవాలనుకున్నా, నేను 10,000 స్టెప్స్ నడవచ్చా లేదా అడిగితే 100% నో అంటాడు. అరే అంత అవసరం లేదు సార్, ఒక అరగంట అట్లా నడుచుకో చాలు. అంటే అలా చేయడం వల్ల నష్టం తప్పితే లాభం ఏం లేదు. నష్టం ఏంటి? అన్నీ అరిగిపోతాయి. ఇప్పుడు కొందరు జిమ్ చేస్తారు సార్, లెగ్ డేలో ఒకటి ఉంటుంది, లెగ్ ప్రెస్, వెయిట్స్ని కాళ్ళతో పుష్ చేస్తారు, కాళ్ళతోనే ఎక్సర్సైజ్ ఉంటుంది, దానివల్ల మోకాళ్ళు స్ట్రాంగ్ అవుతాయి అని చెప్తారు కాళ్ళు. అది నిజమేనా? అది ఎంతవరకు? ఎవరు చెప్తున్నారు? జిమ్లో చెప్తారు. జిమ్లో ఎవరు ఉండేది? ట్రైనర్. అతను ఏం చదివి ఉంటాడు? 10th ఫెయిల్ అయినాడు కూడా అయి ఉండొచ్చు, డిగ్రీ వాడు కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ కాదు కదా. అతని మాట ఎట్లా నమ్ముతారమ్మా? అతని మాట నమ్మి మీ బాడీని ఎందుకు అట్లా స్ట్రెయిన్ చేసుకుంటారు? నువ్వు జర్నలిస్ట్వి, నాకు జర్నలిజంలో ఏమన్నా డౌట్ ఉంటే నేను నిన్ను అడుగుతాను. నేనే గెలికాను అనుకో, అది ఏమవుతుంది? ఏది రాదు, పోతుంది. నువ్వు కంప్యూటర్ ఇంజనీర్వి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ఏం తెలియదు, కంప్యూటర్ని గెలికాను, కొంత డేటా అంతా హుష్కాక్ అయిపోతుంది. మీరు పోయి నాకు తెలియని అంటే ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, జిమ్ ట్రైనర్ మాటలు విని మీరు బాడీని అతనికి అప్పచెప్పడం అన్నది ఎక్కడ జస్టిఫికేషన్? మీరు చెప్పండి. బాడీ అంటే హెల్తేనా? హెల్త్ అంటే ఎంబీబీఎస్ అయినా? హెల్త్ అంటే డాక్టరేనా? ఇంతమంది డాక్టర్లు ఉంటే జిమ్ ట్రైనర్ దగ్గర పోయి చెప్పండి. జిమ్ ట్రైనర్ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఉండాలా? అవసరం లేదంటావా? అన్ని అందరు చేస్తారా? నువ్వు ఆపరేషన్ చేయమని చేస్తావా? కామన్ సెన్స్. జిమ్కి ఎందుకు వెళ్ళాలి? ఓవర్ ఎక్సర్సైజెస్ వల్ల జిమ్కి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో జిమ్కి పోతావు? ఫిట్ గా ఉండడానికి. ఫిట్ అంటే డెఫినేషన్ ఉందా? లేదు. నువ్వు ఫిట్గానే ఉన్నావు. ఫిట్ అంటే ఏంటి? ఫిట్ అంటే ఏంటంటే ఈ బ్లేజర్ నాకు ఫిట్గా ఉందా లేదా, నీ సల్వార్ కమీజ్ అది ఫిట్గా ఉందా లేదా, ఫిట్ అంటే కరెక్ట్గా పడుతుందా లేదా. అంటే హృతిక్ రోషన్ లాగా ఉంటే ఫిట్గా ఉన్నట్ట, బాలసుబ్రహ్మణ్యం లాగా ఉంటే అన్హెల్దీ అనే, లావుగా ఉంటాడు బాలసుబ్రహ్మణ్యం. కంప్లీట్ రాంగ్ పోతుంది ప్రపంచం అంతా. లావుగా ఉండడం అన్హెల్దీ కాదు, సన్నగా ఉండడం హెల్దీ కాదు. అలా అనుకున్న వాళ్ళందరూ తప్పుదారిలో పోతున్నారు. మొత్తం వెస్టర్నైజేషన్, మ్యారథాన్స్ అంటారు.
నేను ఎన్నిసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూ, మ్యారథాన్ అంటే అవును మ్యారథాన్ మ్యారథాన్ అంటే ఏంటమ్మా, మ్మ్. మ్యారథాన్ ఇస్ అ స్పోర్ట్. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు దాన్ని అందరిగా కామన్గా అందరిని పిలిచి పరిగెత్తిస్తున్నారు. అవును అసలు ఎంత క్రైమ్ అది. మ్మ్. 5 కిలోమీటర్స్ ఎప్పుడు అలవాటు లేనివాడు వచ్చి పరిగెత్తి ఏమవుతుంది, నడు మా మా బిజినెస్ బాగా పెరుగుతుంది, మా దగ్గరికి పేషెంట్లు వస్తారు. కానీ ఎంత ఘోరం కదా. మ్మ్. దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. 5K మ్యారథాన్ పాపం పరిగెత్తారు వచ్చి, అది చాలా హెల్దీరా, పరిగెత్తితే ఏమవుతుంది, ఏం కాదు, దారిలో నడుము పట్టుకుపోయి ఆటోలో ఎక్కి ఇంటికి పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదొకటి సైక్లింగ్, మ్మ్. ట్రెక్కింగ్, అవును జిమ్, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ అమ్మా. కామన్ మ్యాన్ ఎవ్వరు దానికేసి చూడకండి. మ్మ్. మీరు హెల్త్ గురించి, మీ ఎక్సర్సైజ్ గురించి ఏమి కావాలన్నా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వీధికి 10 మంది ఉన్నారు, వాళ్ళని అడగండి వెళ్ళి, సార్ నేను ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరు కూడా మీ అంతటా మీరు హెల్దీగా ఉండాలని తప్పుదారులు పడవద్దు. మ్మ్. ఇవన్నీ కూడా తప్పులే. మ్మ్. ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు డ్యామేజ్ చేసుకోవడమే. సార్ ఇప్పుడు మెట్లు ఎక్కి దిగడం ఆరోగ్యానికి మంచిదని చెప్పి చాలా ఆఫీసుల్లో కూడా లిఫ్ట్ మీద ఒక పేపర్ రాస్తారు సార్, యూజ్ స్టెప్స్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్పేసి ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ కానీ మన లైఫ్ 100% రాంగ్. 100% అటువంటి చెత్త పనులు చేయకండి. లిఫ్ట్ వెళ్ళండి. మీరు చేయాల్సిన ఎక్సర్సైజు నేను ఇందాక చెప్పిన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పొద్దున సాయంత్రం వీలైతే ఒకసారన్నా మినిమం 30 to 40 minutes అంతే ఎక్సర్సైజ్. నువ్వు మెట్లు ఎక్కు, పరిగెత్తు, ఆఫీస్కి నడుచుకొని పో, సైకిల్లో పో, ఇవన్నీ కూడాను ఫైనల్గా యూ విల్ ఎండ్ అప్ ఇన్ సర్జరీయో ఏదో ట్రీట్మెంట్. తప్పవి ఇవన్నీ. ఎవడు అసలు ఆ హెచ్ఆర్ గాడు అలాగే పని పాట లేకుండా ఇక్కడ ఎక్కడో అమెరికాలో చూసింటాడు, ఆ అమెరికాలో వాడికి కూడా బుర్ర ఉండదు. మెట్లు ఎక్కితే ఏమవుతుందమ్మా, ఏమవుతుంది, ఆయాసం వస్తుంది, మోకాలు అరుగుతుంది, స్పైన్ అరుగుతుంది. నువ్వు ఒక్కొక్క మెట్టుకి నీ బాడీ వెయిట్ అంతా ఒక మోకాల మీద పడుతుంది. నువ్వు పొద్దున ఎక్సర్సైజ్ చెయ్యి, చాలది అంతే. రాంగ్ పోవద్దు, అదొక్కటి చెయ్యి, తర్వాత నీ పనులు కరెక్ట్. ఇప్పుడు 3rd floor ఉంది, ఎందుకు ఎక్కాలి, ఎక్కొద్దు. నువ్వు నీ ఏజ్ ఉంది 25 years అనుకో, 25 yearsలో మెట్లు ఎక్కడం అలవాటు చేసుకున్నావు అనుకో, నీ మోకాలు 55 అరగాల్సిన 45 అరుగుతుంది. ఎందుకు వాడేసావు దాన్ని అనవసరంగా. 3rd floorకి నీకు లిఫ్ట్ ఉంది, హ్యాపీగా లిఫ్ట్లో పో, ఎక్సర్సైజ్ చెయ్యి. ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి, మళ్ళీ ఎక్సర్సైజ్ మానేది లేదు, కానీ నీ బాడీని డ్యామేజ్ చేసుకున్నంత ఎక్సర్సైజ్ చేయొద్దు. ఓకే, ఇది ఇంపార్టెంట్. సరే ఇప్పుడు హెల్తీగా ఉండాలి, అందరికీ ఆ ఆతృత ఉంటుంది. సో ఓన్గా మెడికేషన్, కాల్షియం టాబ్లెట్స్ కానీ ఇలాంటివి కానీ మనం ఓన్గా తీసుకుంటూ ఉంటాం. అసలు మెడికల్ పరంగా, సైన్స్ పరంగా మనం ఎలాంటివి వాడాలి, అసలు ఎలాంటి టాబ్లెట్స్ మంచివి, దాని గురించి. ఇప్పుడు టాబ్లెట్స్ అనగానే అందరూ ఏమనుకుంటుంటారంటే, ఇప్పుడు మా పక్కింట్లో ఒక అంకుల్ ఉన్నారు, ఆయన 76, 77 years. టాబ్లెట్స్ని అసలు ఎంత ఇష్టంగా రోజు అరేంజ్ చేసుకుంటారు తెలుసా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ టాబ్లెట్స్ నన్ను బతికిస్తున్నాయి. అవును, అదే ఫీల్ అవుతారు ఆ ఏజ్లో. యాక్చువల్ చెప్పాలంటే అవన్నీ కెమికల్స్, వాటిల్లో ఇంప్యూరిటీస్, వాటిల్లో ఉండాల్సిన మోతాదులో లేకపోవడం వల్ల టాబ్లెట్స్ వల్లనే కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. అంటే కొన్ని అన్నెసరీగా వాడుతుంటారు. బీపీ కంట్రోల్ ఉండడానికి బీపీ టాబ్లెట్, షుగర్ కంట్రోల్ కొన్ని ఎక్స్ట్రాలు వాడుతుంటారు. మీరు ఇందాకన్నారు కాల్షియం, ఐరన్, వాళ్ళ కొడుకు అమెరికా నుంచి పంపిస్తాడు, డబ్బా ఎల్లో డబ్బా ఉంటుంది, దాంట్లో ఒక 8 టాబ్లెట్లు ఉంటాయి, అవి వాడడం. ఇవన్నీ ఏంటి, ఎందుకు వాడుతున్నాం మనం? కాల్షియం నేను ఇంతకుముందే చెప్పాను, కేజీలు మనం తినే ఫుడ్లో ఉంటుంది, ఎందుకు వాడాలి? వాళ్ళకి సాటిస్ఫాక్షన్, బాబా మల్టీవైటమిన్ వాడావు, నాలో వైటమిన్స్ అన్నీ వచ్చేసాయండి. వైటమిన్స్ అన్నీ మన ఫుడ్లో ఉంటాయి, అన్నెసరీ టు యూజ్. ఇవి ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇంతమంది జనాలు ఇంత పిచ్చి అయిపోతున్నారు? ఎందుకంటే అంత అడ్వర్టైజ్మెంట్ యాక్టివిటీ జరుగుతుంటుంది. ఎందుకు? ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళ మందులు అమ్ముకోవడానికి. ఇప్పుడు రిచెస్ట్ ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఎందుకు సార్ రిచ్ అని అడగచ్చు. పారాసిటమాల్ 500 mg టాబ్లెట్ ఉంటుంది, దాంట్లో రియల్ పారాసిటమాల్ 100 grams కూడా ఉండదు, 100 mg కూడా ఉండదు. 500 mgలో 100 mg కూడా ఉండదు. మిగతా ఇంప్యూరిటీస్. ఆ ఇంప్యూరిటీసే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్ని మల్టీ మిలియనర్ని చేస్తుంది. ఇండియాలో ఉన్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ లీడర్స్ అందరూ కూడాను ఫిల్తీ రిచ్. ఇప్పుడు దీన్నే ఒక వ్యవసాయం చేసుకునే రైతుతో పోల్చండి.
వ్యవసాయం చేసుకునే రైతు అన్నం పండిస్తాడు మన కోసం. అన్నం లేకపోతే మనం చచ్చిపోతాం. మందులు లేకపోతే బతుకుతామేమో కానీ అన్నం లేకపోతే చచ్చిపోతాం. రైతు కడు పేదవాడుగా అలాగే ఉండిపోయాడు. ఈ కల్తీ మందులు అమ్ముతున్న ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫిల్తీ రిచ్ అయిపోయారు. అవునా కదా? ఇది మందు, ఇది జబ్బు వస్తేనే వాడే ట్యాబ్లెట్కి ఆ మనిషి, అది ప్రొడ్యూస్ చేస్తున్న మనిషి ఏమో కోట్లకు అధిపతి అవుతున్నాడు. ఆ రైతు కూలీగా మారిపోతున్నాడు. అంటే ఎంత డిస్ప్రపోర్షనేట్గా ఉంది చూసారా? అన్నం లేకపోతే 2 రోజులు చచ్చిపోతాం. అది తయారు చేసే మనిషి ఏమో కడు పేదవాడిగా మిగిలిపోయాడు. ఏదైతే జబ్బు వస్తే మందులు వేసుకోవాలో అతనేమో ఆకాశాన్ని అంటున్నాడు. దీని మీనింగ్ ఏంటంటే మనమే గవర్నమెంట్స్ కానీ మన ఇండస్ట్రీస్ కానీ మన బాడీని చెడగొట్టుకోవడానికి ఈ మందులన్నీ వాడి అన్నం కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, నువ్వు రూపాయి సంపాదిస్తే 80 పైసలు మందులకు పెడుతున్నావు, 20 పైసలే ఫుడ్కి పెడుతున్నావు. అందుకని రైతులాగే ఉండిపోతాడు, రైతు కూలీ అయిపోతున్నాడు. రైతు మందులు అమ్మేవాళ్ళు కోటీశ్వర్లు అయిపోతున్నారు. అసలు వాళ్ళు నువ్వు కలవనోడు కలవలేవు, అంత డబ్బు ఉంది. చూసావు ఎంత డిస్పెక్ట్. అసలు రైతు మనము వ్యవసాయ ఆధార దేశం మంది. మన రైతులు రిచెస్ట్ ఉండాలి. ఎవరున్నారు రైతులు? మీరు పోయి ఒక విలేజ్కి పోయి చూడండి. రైతులు ఎండలో తిరిగి 1 ఎకరం చేసుకోవడానికి, 1 ఎకరం చేసుకుంటే వానికి ఏదో ఒక ₹1,00,000 అట్లా వస్తుంది. దానికి పెట్టుబడి ఒక 40,000 ఉంటుంది. ఒక 50,000 మిగులుతుంది. ఒక 3-4 నెలలకి అమ్ముకుంటే దాంతోనే జీవనం సాగించాలి. పంట సరిగ్గా పండలేదంటే అవుట్. మందులోడు ఆ మందులు ఎంత కల్తీ కలిపినా కానీ ఆ మందు రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అంత ఘోరంగా తయారైంది. దానికి కారణం ఎవరు? మనమే తింటున్నాం. మా అంకుల్ గురించి చెప్పాను. అన్ని మందులు ఎట్లా అంటే మళ్ళీ అన్నం తినడం డేంజర్ అంటాడు అతను. మందులు తినాలంటాడు. మరి మందులు తినొద్దు, నీ బీపీ ట్యాబ్లెట్, షుగర్ ట్యాబ్లెట్ తప్ప ఏది వేసుకోవద్దు అంకుల్. మంచి ఫుడ్ తినండి. 76 yearsలో ఏం భయపడతారు మంచి? అన్నం తినకూడదంట, అది పెరుగుతుందంట, ఇది పెరుగుతుందంట. చూసా ఎంత ఇది, చాలా సాడ్గా అనిపిస్తుంది. విలేజెస్కి వెళ్తే తెలుస్తుంది రైతులు వాళ్ళ పరిస్థితి బాధ. సరే, ఇప్పుడు మీకు చాలా ఛాలెంజింగ్గా, క్రిటికల్గా అనిపించే కేసెస్ చేస్తే కనుక అవి ఎగ్జాంపుల్గా ఏం మాట్లాడచ్చు? పెయిన్ మేనేజ్మెంట్లో వెరీ రివార్డింగ్. అంటే ఈ ట్రీట్మెంట్ చేస్తే మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చే నొప్పి ఫేస్లో వస్తుంది. ట్రైజెమినల్ న్యూరాలజీ అంటాం. ఏంటి సార్ అది? ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఒక ఫేస్లో ఒక సైడ్ షాక్ లాగా పెయిన్ వస్తుంది. ఇది సల్మాన్ ఖాన్ కూడా ఉంది, ఒకప్పుడు ట్రీట్ అయిపోయింది. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే సూసైడల్ డిసీజ్. అంటే నొప్పి భరించలేక సూసైడ్ చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. చాలా మంది చనిపోయారు. దానికి ఒక 15-20 సంవత్సరాల ముందు వరకు బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు. బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ నరం మీద ఒక రక్తనాళం పడుతుంది అనమాట. దాన్ని పక్కకు తీసి దాని మధ్యలో ఒక ప్యాచ్ పెట్టి వదిలేవాళ్ళు. తర్వాత లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ ఒక 15 years బ్యాక్ ఏంటంటే చిన్న ఇంజెక్షన్తోనే ఆ నరం నుంచి వచ్చే నొప్పిని ఆపేయచ్చు. అది ఇండియాలో ఇప్పటి వరకు ఎక్కువ చేసింది నేను దగ్గర ఒక 900 నుంచి 1000 కేసులు చేసి ఉంటాను గత 15-16 సంవత్సరాల నుంచి. సో అది 900 to 1000. ఇది రివార్డింగ్ కేసు. దిస్ ఈజ్ రివార్డింగ్. ఎందుకంటే అది సూసైడ్ చేసుకునే అంత లెవెల్లో నొప్పి వస్తుంది కాబట్టి. సో దాన్ని కానీ ట్రీట్ చేసి ఆ పేషెంట్ని హ్యాపీగా చిన్న ఇంజెక్షన్తో ఇక్కడి నుంచి వెళ్తాము చేస్తే ఒక 1 hourలో పేషెంట్ కంప్లీట్ పెయిన్ ఫ్రీ అయిపోతాడు. అంత భయంకరమైన నొప్పికి. మీరు అడిగారు కాబట్టి ఏది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అంటే ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఇండియాలో ఒక సింగిల్ డాక్టర్ చేసిన కేసెస్ నేనే ఎక్కువ చేశాను. దగ్గర 900,000. పెద్ద హాస్పిటల్స్లో ఎక్కువ చేస్తుంటారు. నేను ఒక్కనే చేసిన కేసులు అయితే మనవే ఎక్కువ ఉన్నాయి. సూపర్. సరే, ఇలాంటివి చేసినప్పుడు డాక్టర్గా ఆ పేషెంట్ నుంచి ఎట్లాంటి భావం వ్యక్తం చేస్తారు? మీకు ఎలా అనిపిస్తుంది? డాక్టర్స్ అంటే చాలా నోబెల్ ప్రొఫెషన్. చాలా మంది డాక్టర్ అనగానే డాక్టరా అంటారు కదా. అది ఇటువంటి రిలీఫ్ వచ్చినప్పుడు పేషెంట్ మన దగ్గరికి వచ్చి, సార్ మొత్తం నొప్పి తగ్గిపోయింది సార్, ఎంత భయపడుతుండేవాడిని సార్, నేను ఎంత బాధపడుతుండేవాడిని అని మన చేతులు పట్టుకొని వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ ₹1 ఇచ్చిన రాదు. సో ఇంకా ఏ కండిషన్స్లో కూడా రాదు అట్లాంటి రిలీఫ్.
ఆ డిసీజ్ మటుకు అంటే ఆ ట్రీట్మెంట్ కనిపెట్టిన వాడిని జోహార్లు చెప్పాలి. సింపుల్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్తోనే 15-20 మినిట్స్లో అయిపోతుంది. 99% మళ్ళీ రాదు. కొంతమందిలో వస్తుంది, వస్తే మళ్ళీ చేసుకోవచ్చు. దానికి ముందు పెద్ద బ్రెయిన్ ఆపరేషన్ చేసేవాళ్ళు, బ్రెయిన్ అంతా ఓపెన్ చేసి లోపలికి పోయి కాంప్లికేషన్స్, పారాలిసిస్ రావడం అన్నీ ఆగిపోయి చిన్న ఇంజెక్షన్. నాకు రోజుకి 2-3 పేషెంట్స్ వస్తారు ఇప్పటికి. సూపర్. ఎందుకంటే ఎక్కువ నేనే చేశాను కాబట్టి అందరికి తెలుసు నేను చేస్తాను. ఎస్, యాజ్ ఆఫ్ నౌ నాకైతే చాలా హానెస్ట్ ఇంటర్వ్యూ, చాలా విషయాలు నేర్చుకున్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీ టైం స్పెండ్ చేసినందుకు, మా డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.